భారత్‌లో మళ్ళీ డీమానిటైజేషన్ రాబోతుందా? అంటే రాత్రికి రాత్రి రూ. 500 మీకు మాయమైపోవడం, మాయం అవ్వడం అంటే ఏంటి మీకు ఇక చెల్లదు అని చెప్తారా? ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, వార్తలు మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు. ఇప్పుడు ఎందుకండి ఇది చేయాలి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళు తర్జన భర్జన పడుతూ ఉన్నారు. మొన్న చూడండి 2.38 కోట్లు మీకు ఫేక్ కరెన్సీ అహ్మదాబాద్‌లో దొరికింది. ఏడుగురిని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్‌లో ఉంటుంది కదా! నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళు కూపీ తాగుతున్నారు. ఇది మీరు ఎలా చేయగలిగారు? మొత్తం కూడా చైనా అండి. మీకు అలీబాబా కంపెనీ అంటారు చూసారా? ఈ కామర్స్ కంపెనీ అలీబాబా కంపెనీలో ఉండే మీకు ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనండి, అలాగే హలోగ్రామ్ అనండి, వీటిని వీళ్ళు కొనుక్కోమన్నారండి. అలాగే మీకు ఈ పేపర్ ఉంటుంది చూసారా? పేపర్ అనేది మీకు పాకిస్తాన్ నుంచి మీకు అర్థమైందా? దేశంపై ఎలాంటి కుట్ర జరుగుతుంది? నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అండి. ఒకవైపు పాకిస్తాన్, ఇంకొక వైపు చైనా. మీకు నిన్న నేను మాట్లాడిన డైమండ్ హార్బర్ ఇక్కడ ఒక కంటైనర్లో మీకు టోటల్గా ఫేక్ కరెన్సీయే కనిపించింది. అంటే ఒక హవాలా రాకెట్ రన్ చేసే ఒక డ్రగ్ మాఫియా లీడర్ డాన్ అనుకోండి. వీడు ఈ పనులు చేస్తున్నాడు అంటే వాడి వృత్తి అది, నేరాలు చేయడం వాడి వృత్తి ప్రవృత్తి. కానీ ఇక్కడ ఏం జరిగింది? స్వయాన ప్రభుత్వమే, మమతా బెనర్జీయే ముందుండి మీకు ఇలాగా పాకిస్తాన్ నుంచి ఫేక్ కరెన్సీ ప్రింటు అవ్వడము, ఇది బంగ్లాదేశ్లోకి రావడము, అక్కడి నుంచి ఈ డైమండ్ హార్బర్లోకి ఓడల ద్వారా తీసుకువచ్చి వీళ్ళు వెస్ట్ బెంగాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఏం చేయగలరు? ఒక కార్పొరేటరు అనండి, కౌన్సిలర్ అనండి, ఎమ్మెల్యే అనండి, మంత్రి అనండి, వీళ్ళే ఈ రాకెట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి. డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్కి చెప్తున్నారు, పలానా రోజు ఇన్ని కోట్లు మేము ఫేక్ కరెన్సీని డిస్ట్రిబ్యూట్ చేశాము, ఆహా వెరీ గుడ్ అని. ఈవిడ ఇంత దారుణాలు దేశంలో జరిగినప్పుడు రాత్రికి రాత్రి మీరు డిమానిటైజేషన్ చేసే తీరాలండి. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం మాట్లాడుతుంది అంటే రూ. 100 నోట్లు, 200 నోట్లు వీటిని ఏటీఎంలో ఉంచండి, రూ. 500 ఉంచకండి. చాలా లిమిటెడ్గా వితిన్ అవర్స్ 500 అయిపోవాలి. ఎందుకంటే దీన్ని పెట్టుకొని మీరు బ్లాక్ మనీ ఎక్కువగా పోగు చేస్తారు. ఒక కామన్ మ్యాన్కి ఇది ప్రాబ్లం కాదండి. మీరు ఒక టీ కొట్లో టీ తాగుతారు, లేదా ఒక ఆటో డ్రైవర్ లేదా ఒక క్యాబ్ డ్రైవర్, ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం రాదండి. వీళ్ళు ఎంతెంత ఆలోచించారు. అందరి దగ్గర యూపీఐ ఉంది, అవునా, మీకు స్కానర్ ఉంది. కానీ ఇదే మీరు ఒక బిల్డర్ని అనుకోండి, ఒక కాంట్రాక్టర్, ఒక రాజకీయవేత్త వీళ్ళని తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఈ బ్లాక్ మనీ మీదే ఆధారపడతారండి. దీన్ని ఆపాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఒక తీవ్రవాది మీకు భారత్లోకి వస్తున్నాడు. అక్కడ ఒక మత పెద్ద మీకు అక్కడ మద్రసాసు ఉంటాయి చూసారా? ఇక్కడే వీళ్ళకు ఈ ట్రైనింగులు అన్నీ ఇస్తారండి. హుజూర్ నేను ఇలా భారత్లోకి వెళ్తున్నాను అంటే అతను ₹1,00,000 ఇస్తాడు. ఏంటి 10 రోజులకే మీరు నాకు ₹1,00,000 ఇస్తున్నారా? అబ్బా మీరు చాలా గొప్పవాళ్ళండి అని అంటాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? పాకిస్తాన్ వల్ల ఐఎస్ఐ వాళ్ళు భారత్కు సంబంధించిన ఈ ఫేక్ కరెన్సీని ఈ మత పెద్దకు ఇస్తారు, వాడు ఈ తీవ్రవాదికి ఇస్తాడు. వీడేమనుకుంటాడు, ఇది నిజమైన డబ్బులు అనుకొని, అబ్బా మా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, నా మీద ఎంత అభిమానం అనుకొని ఆ డబ్బు తీసుకొని వీడు కాశ్మీర్లోకి వస్తాడు. ఎవరైనా తెలివైన వ్యాపారి ఉంటే, లేదా వ్యాపారి కూడా తీవ్రవాది అనుకోండి, వీళ్ళు కుమ్మక్కైపోతారు. తెలివైన వాడు గరే ఇది ఫేక్ కరెన్సీ కదా, నీకు ఎలా దొరికింది, ఎవరు మీకు ఇచ్చారు అని అడిగాడు అనుకోండి, అప్పుడు వాడికి అర్థమవుతుంది మీకు ఈ తీవ్రవాద నెట్వర్క్ అంతా కూడా ఈ ఫేక్ కరెన్సీ మీదే ఆధారపడుతున్నారండి. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ వద్ద మాల్దా అంటాం, అంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులు మీకు
ఐఎస్ఐ వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా? డ్రోన్ల ద్వారా ఈ ఫేక్ కరెన్సీని వీళ్ళు పంపిస్తున్నారండి. బంగ్లాదేశ్ నుంచి బెంగాలులోకి మొత్తం ఫేక్ కరెన్సీ డ్రోన్లు. అందుకే ఇప్పుడు మనం పెంచింగ్ వేస్తున్నాము. అంటే మొసలి కన్నీళ్ళు మీకు. అయ్యో బాబు, మమ్మల్ని ఇంత దారుణాలు చేస్తున్నారు, అమెరికా వాడు హ్యూమన్ రైట్స్ వయాలేషన్ ఇంత దారుణమా భారత్లో అంటే దేశంలో ఏం జరుగుతుందో మనకు తెలుసండి. ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది మూర్ఖులు ఉన్నారు, ఏవేవో మాట్లాడుతారు. వాళ్ళని పక్కన పెట్టండి. మనకు మన నేషనల్ సెక్యూరిటీ ఏమిటి, మన రక్షణ వ్యవస్థ ఏమిటి మనకు తెలుసు. ఇవాళ ఏమిటి ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ వీటిని తీసుకొచ్చారు అనుకోండి. అంటే మీ దగ్గర 500 రూపాయల నోట్లు అండి, ఒక 10 ఉన్నాయి, సడన్గా ఎక్కడో బురదలో పడింది, ఆ ఇంక్ అంతా కూడా మీకు డిస్టర్బ్ అయ్యింది. మీరు ఎవరికో ఇవ్వాలనుకోండి, వాళ్ళు ఒప్పుకోరు. కానీ అదే ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీ ఉంది అనుకోండి, ఎవరు ఏమి చేయలేరు. దాన్ని ఇలా తుడిపేస్తే మొత్తం ఆ బురదనండి, ఆ మురికి అనండి, మీకు ఇంక్ అనే ప్రక్రియ ఉండదు. దాంతో ఇవాళ ఇరాన్ అమెరికా యుద్ధంలో మీరు పేపర్ కొనాలన్నా, ఇంకు కొనాలన్నా, ఈ హలోగ్రామ్కి కావాల్సిన పరికరాలు కొనాలన్నా చాలా కాస్ట్లీ అండి. మీరు అదే పాలిమర్ కరెన్సీ వేసేశారు అనుకోండి, మీరు ఇక చూసుకోనక్కర్లేదు. మీకు ఎన్నేళ్ళైనా అది అలాగే ఉంటుంది, మీకు చిరగదు. మీరు దీన్ని ఎవరు డెస్ట్రాయ్ చేయలేరు. అన్లెస్ మీరు తగలబెట్టేస్తేనే మీ నోట్లను తగలబెట్టారు కదా. ఇది చాలా చాలా సురక్షితం. మోర్ ఓవర్ ఇప్పుడు మీరు ప్రపంచ స్థాయిలో గమనిస్తున్నారో లేదో, హాంకాంగ్ నుంచి ఒక రిపోర్టు వచ్చిందండి. వరల్డ్ వైడ్ అమెరికన్ డాలర్, అమెరికన్ కరెన్సీ ఎంత పవర్ఫుల్ అండి. మీకు 25% అమెరికన్ కరెన్సీ ఫేక్ అని చెప్పి వార్తలు. అమెరికా వాడి కరెన్సీనే మీరు ఇలాగా ఫేక్ కరెన్సీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎవరు చేస్తారండి? నార్త్ కొరియా వాళ్ళు ఇవాళ చేస్తున్నారు. అంటే పాకిస్తాన్లో ఎలాగైతే ఈ నెట్వర్క్ రన్ అవుతుందో, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బ కొట్టాలని వీళ్ళందరూ ప్లానింగ్లో ఉన్నారు. అమెరికా యొక్క ఫేక్ కరెన్సీని నార్త్ కొరియా వాడు ప్రింట్ చేస్తాడండి. దీనికి సంబంధించిన పరికరాలంతా కూడా చైనా నుంచి వెళ్తుంది. చైనా వాడు డైరెక్ట్గా చెయ్యడు. అడిగితే నేను సెకండ్ జీడిపి చాలా గొప్ప దేశము అమెరికా, ఏ పాలింగ్ నేషన్ ఇవన్నీ చెప్తాడు. కానీ ఇలాంటి దుర్మార్గం అంతా కూడా చైనా వాడే చేస్తాడు. వాడికి అమెరికా పతనం తర్వాత భారత్ పతనం. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇంతలా మనము ఎందుకంటే మాట్లాడుతున్నాము అంటే భారత్ కరెన్సీకి ఉండే వాల్యూ అండి. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు అమెరికన్ కరెన్సీ ముందు మనది పతనం అయిపోయి ఇన్ని మాట్లాడుతారు. మరి నువ్వు పాకిస్తాన్ ఫేక్ కరెన్సీ ప్రింట్ చేయొచ్చు కదా, బంగ్లాదేశ్ టాకా జిన్ని మీరు ప్రింట్ చేయొచ్చు కదా, మీకు యూరోస్ ఉన్నాయి కదండి, వాటిని మీరు ఇలాగ ఫేక్ కరెన్సీ కింద ప్రింటింగ్ చేయొచ్చు కదా. ఎందుకు అమెరికా కరెన్సీ తర్వాత భారత్ రూపీ ఎందుకు చేస్తున్నారు? మీరు వాల్యూ లేనప్పుడు ఎందుకండి చేస్తారు మీరు? సో ఇదంతా వీళ్ళు ఆలోచించారండి. చెప్తున్నా కదా, మూర్ఖులు చాలా మంది ఉన్నారు ఇక్కడ దేశంలోనే. వాళ్ళు కాదు, ఇవాళ మీరు ఇలాగా ఈ ప్లాస్టిక్ పాలిమర్ కరెన్సీని తేగలిగితే ఇది ఒక విప్లవం అండి. ఎందుకంటే హ్యూజ్ కంట్రీ, ఎంత పెద్ద దేశం. ఇవాళ మీరు ఏటీఎంలో చూడండి, ఎవరు వెళ్ళడం లేదు, కానీ మీకు అక్కడ గజి ఉంటుంది, దానికి అద్దం ఉంటుంది, మిషన్లు ఉంటాయి, పైసలు ఉంటాయి. ఎంత వేస్ట్, ఎంత ఎనర్జీ వేస్ట్, మొత్తము మీరు మార్చి పడేయాలండి. ఇలాగా ఈ పేపర్ కరెన్సీ అనేది ఉండకూడదు. మీకు పాలిమర్ కరెన్సీ వచ్చే మోర్ ఓవర్ ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక ప్రక్రియ భారత్లో జరుగుతుంది. ఏమిటి ఇది? యూపీఐ అంటే 314 లక్షల కోట్లు పర్ యానం యూపీఐ ట్రాన్సాక్షన్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. డబ్బు అనేది వాడకుండా భారతీయులు ఈ యూపీఐని వాడుతున్నారు. కాబట్టి మీరు కరెన్సీని టోటల్గా తగ్గించండి. ఎందుకంటే పాలిమరు కరెన్సీని కూడా వీళ్ళు మళ్ళీ ఫేక్ కరెన్సీ కింద మార్చగలరండి. ఇవాళ మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మాట్లాడుతున్నాం. మీకు ఏం కావాలన్నా అక్కడ దొరికేస్తుంది. ఇలాంటి ఈకామర్స్ ప్లాట్ఫారమ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ జరగచ్చు. కానీ అదే మీరు యూపీఐ వాడుతున్నారు అనుకోండి,
డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది కదా. ఎవడు ఏమి చేయలేడు కదా. అలాంటిది భారత్లోకి రావాలి కాబట్టి మళ్ళీ డిమానిటైజేషన్ రావాలి. 500 రూపాయల నోట్లు అనేది టోటల్గా మనం ఆపివేయాలి అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి మీరు కూడా దీన్ని ఒప్పుకుంటారా? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.